అలాగే ఆయన ఇంకొక మాట అన్నారు, మేల్ చావనిస్టిక్, పురుష దురభిమాన పందులు. స్ట్రైట్గా చెప్పాలంటే మేల్ చావనిస్టిక్ పిగ్స్ అంటున్నారు ఆయన. నిజంగా అంటే మగ జాతి అంతా ఈరోజు నాగబాబు గారు మాట్లాడిన మాటలకి సిగ్గుతో తలదించుకోవాలేమో అనిపిస్తుంది. ఎందుకంటే నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఆర్టికల్ 398A గురించి చెప్పినప్పుడు నేను ప్రతిరోజు అది చెప్తూ ఉన్నాను. అంటే ఒక స్త్రీ తను అమ్మ, తను చెల్లి, తను తల్లి, తను ప్రేమమూర్తి, తను క్రియేటరు అనేది మనం ఎలా చెబుతున్నామో అదే పురుషుడు లేకుండా క్రియేటర్ చేయలేదు. పురుషుడికి కూడా అంతే గౌరవాన్ని ఇవ్వడం మనం వదిలేసుకుంటూ వచ్చాం. పురుషుడి రెస్పెక్ట్ కూడా అలాగే ఉంది. తను కూడా ఒక తండ్రి, తను ఒక నాన్న. తనికెళ్ళ భరణి గారు చెప్పారు నాన్న గురించి, ఎంత అద్భుతమైన పదాలవి. ఏ నాన్నకు బాధ్యత లేదా? అబ్బాయికి బాధ్యత లేదా? మగవాడిగా వాడికి గౌరవం లేదా సొసైటీలో? మగవాడు అన్న కాదా? ఒక ఇంట్లో అన్నగా బాధ్యత తీసుకోలేదా? అలాగే ఒక కొడుకుగా బాధ్యత తీసుకోవట్లేదా? ఒక తండ్రిగా తీసుకోవట్లేదా? ఒక తాతగా తీసుకోవట్లేదా? ఎక్కడ మగవాడు తన బాధ్యతలను వదిలిపెడుతున్నాడు? అంటే స్త్రీ కోణంలో మాత్రమే మనం ప్రొజెక్ట్ చేసుకుంటూ స్త్రీని వ్యతిరేకించడం ఇక్కడ నా ఉద్దేశం కాదు. నేను మళ్ళీ చెబుతున్నాను, మగవాడిని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. స్త్రీకి రక్షణ కల్పిస్తున్నాము అంటూ మగవాడిని వెధవని చేస్తున్నాం. నెగ్లెక్ట్ కూడా కాదు. చావనిస్టిక్ పిగ్స్ అంటే ఏంటి అసలు? అలాగే ఇంకో మాట అన్నారు, సెక్యూరిటీ లేదు, మీరు బయటకు వచ్చేటప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకోండి, మీరు రక్షణ కల్పించుకోండి. అంటే ముఖ్యంగా పొలిటికల్లు లేదంటే సెలబ్రిటీస్, సినిమా వాళ్ళు, ఇలాంటి మహిళలు ఎవరైతే ఉంటారో మీరు రక్షణ కల్పించుకుని రండి అంటున్నారు. అయితే ఇక్కడ నాగబాబు గారు మీ ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుని రండి అని కూడా చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం అదే హీరోయిన్, అదే హీరో వాళ్ళు మొత్తం కప్పుకొని వచ్చినా, బుర్కా వేసుకొని వచ్చినా, అక్కడ వస్తున్నది హీరోయిన్ అని తెలిసినప్పుడు, అక్కడ వస్తున్నది హీరో అని తెలిసినప్పుడు మీరన్న చావనిస్టిక్ పిక్స్ అందరూ కూడా వెళ్ళి మీదే పడతారు. ఎందుకంటే వాళ్ళ అభిమానం అలా ఉంటుంది. ఇక్కడ మగవాడా ఆడపిల్లలా అని చూడం. మీకు వచ్చిన అభిమానుల్లో మిమ్మల్ని చూడడానికి వచ్చే అభిమానులు స్త్రీలు పురుషులు వేరువేరుగా ఉండరు. అందరూ కలిసే మీ మీద పడాలని చూస్తారు, మిమ్మల్ని చూడడానికి వెంపర్లాడతారు. దానిని మరి ఎంత దారుణంగా మీరు చావనిస్టిక్ పిక్స్ అని అభిమానుల్ని, మీ సినిమాలకు వచ్చే అభిమానుల్ని, మిమ్మల్ని చూడడానికి ఎగబడుతున్న వాళ్ళని ఎంత హేయమైన భావంతో చూసినట్టు ఇది. మగాళ్ళందరినీ ఎందుకు ఆయన అంత బ్యాడ్గా ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నారు? నాగబాబు గారికి ఎందుకు మగవాళ్ళ మీద అంత కోపం వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. ఆయన కుటుంబంలోనే అటు రామ్ చరణ్ కానీ, వరుణ్ తేజ్ కానీ ఎంత గౌరవప్రదంగా ఉన్నారు. ఈ జనరేషన్లో అలాంటి అబ్బాయిలు మనం చూస్తామా?